హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఆనంద్ రవి యాక్ట్ చేసిన, డైరెక్ట్ చేసిన ఏకైక మూవీ నెపోలియన్. ఈ మూవీ అతను ప్రతినిధి చిత్రంతో తొలిగా ఫస్ట్ గా రచయితతో మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ రవి, అతనే దర్శకుడు, యాక్టర్ గా మారిన అతను తీసిన మూవీ ఇది. ఈ మూవీ అని మూవీ ఇదేదో యాక్టింగ్ కోసమో చేసిందని అనిపించదు. సెటిల్డ్ మనం అనుకుంటాం కానీ యాక్టింగ్ స్కిల్స్ కావాలి, యాక్టింగ్ కి ఏదో అయిపోయి ఉండాలి, ఏదో మంచి లుక్ ఉండాలి, మనకు బాడీ ఉండాలి అని అనిపించిండొచ్చు. కానీ ముందు ఫస్ట్ కథ ఉండాలి. ఆ కథలో అందులో అందులో ఎవరిని పెట్టచ్చు, ఎవరిని ఎలా ఉంటది అనే దాన్ని ఆనంద్ రవి కంటే ఇంకెవరికి బాధ లేదేమో అనిపించింది. ఏమంటే ఎస్టాబ్లిష్ అవ్వవు కానీ, మూవీస్ ఎస్టాబ్లిష్ అవ్వవు కానీ, కానీ ఆ మూవీలో ఉన్న విధానం, చెప్పిన కథ ఎక్కడే కానీ సిల్లీ పాయింట్లును అవాయిడ్ చేసేసారు. సిల్లీ పాయింట్ ఎక్కడ మన ఊహకు అందకుండానే నడిపిస్తూ ఉంటది. సమాజంలో ఉన్న పాయింట్ కూడా ఇంత ఇంట్రెస్టింగ్ గా చెప్పచ్చని నాకు ఈ మూవీలో ఉన్న సమాజంలో ఉన్న లోపాలను ఆనందరవి చూసినట్టుగా మనం ఎవరు చూడలేమో అనిపిస్తుంది. మన పక్కనే జరుగుతుంటే ప్రతినిధి మూవీలో పెట్రోల్ బంక్ లో స్టిల్ ఇప్పటికీ ఉంది. పెట్రోల్ బంక్ లో జరిగేది 107 రూపాయలు, ఇప్పుడు 107 రూపాయల 46 పైసలు అంటారు. 108 కొట్టండి సార్, మీకు లీటర్ వస్తుంది అంటారు. అసలు మిగతా 50 పైసలు ఏమవుతుంది? అది లీటర్ వస్తుంది కరెక్ట్ గా. మనం ఇంకో విషయం ఏంటంటే 107 రూపాయలు కొట్టించినా లీటర్ వస్తుంది. అంటే 50 రూపాయలు ఎందుకు అటు ఇటు మధ్యలో ఎందుకు పెడతారు? పెట్టేదేదో కరెక్ట్ గా పెట్టచ్చు కదా. ఆ 50 పైసలు వచ్చే నష్టాన్ని 10 పైసలు ఎక్స్ట్రా చేసినా వచ్చే నష్టాన్ని మామూలుగా మన జీవితాల్లో మనం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేను. అంత నాశనం. అలాంటి పాయింట్ ప్రతినిధిలో కవర్ చేసిన. ఇంకా నెపోలియన్ మూవీకి వస్తే ఫస్ట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా నీడ పోయింది అనే కాన్సెప్ట్ తో ఇవి కళ్ళలో దేవుడు వచ్చి చెప్పిండు నాకు నీడ పోయింది అనే పాయింట్ తో సినిమా మొత్తం ఇంట్రెస్ట్ గా అనిపిస్తుంది. అలా పోలీసులకి ఇచ్చిన కంప్లైంట్ వచ్చే ఇంట్రెస్టింగ్ పాయింట్లను అసలు వేరే లెవెల్. అసలు నెపోలియన్ ఎవరు, అతని నీడ ఎలా పోయింది, అసలు అతను ఆ మూసి ఉన్న కేసుని ఎందుకు ఓపెన్ చేయాలనుకుంటాడు, అసలు ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఈ స్పీడ్ బ్రేకర్ల గురించి ఎందుకు చెప్తాడు అనేది, అసలు అతని లక్ష్యం ఏంది అనే పాయింట్ ని మెయిన్ గా చెప్పాలనుకున్నాడు. సినిమాకు ప్లస్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఇందులో దర్శకుడు ఆనంద్ రవి తన రచనా ప్రతిభను బయటపెట్టి మంచి కథనాన్ని రాశాడు. నిజంగా కథానాయకుడు నీడ కనిపించక రాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళను తికమక పెట్టి మూసివేసిన కేసును ఓపెన్ చేయించడం వంటి సన్నివేశాలు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. కొన్ని సీన్లలో హీరో నిజంగానే కనిపించకపోవడం ఎలా పోయింది, దీనికి కారణం ఏంటి చూడాలని ఇంట్రెస్టింగ్ మనకు కూడా అనిపిస్తుంది. అంతేకాకుండా ఫస్ట్ హాఫ్ లో కొన్ని సామాజిక, అంటే సమాజంలో జరిగిన కొన్ని దాంట్లో టచ్ చేయడం ఎంత ఉంటదంటే అంత అనిపిస్తుంది. సమాజంలో జరిగే ప్రతిదీ మన పక్కనే జరుగుతుంటే మనం పట్టించుకోకుండా పోతా ఉంటాం అనే పాయింట్ను అసలు కళ్ళకు నీళ్లు తెప్పిస్తుందనే చెప్పాలా. పోలీస్ ఆఫీసర్ గా నటించిన రవివర్మ కూడా ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసింది ఈ మూవీలో. అతను కూడా చాలా క్యారెక్టర్, పోలీస్ క్యారెక్టర్ అని కాకుండా ఇంత లీనమైపోయిన, ఏం చెప్పాలంటే హీరో అతనే అనే లెవెల్కి ఉంటది. ఏమంటే హీరో కొంచెం డైరెక్టర్ కమ్ హీరో అతనే అవ్వడం వల్ల కొంచెం ఫేవర్ గా రాసుకున్నాడు తప్ప ఏం చెప్పాలి, అంత క్యారెక్టర్ అది. ఇంకా సెకండ్ హాఫ్ కొంచెం బేస్ మీద కంటే ఎమోషనల్ టచ్ ను ఎక్కువ వాడుకున్నాడు అని చెప్పొచ్చు. ఒక సామాజిక న్యాచురల్ గా బతుకుతున్న సమాజంలో బ్రతుకుతున్న ఒక ఫ్యామిలీకి ఈ డబ్బులు ఆశపడే కొందరు వ్యక్తులు వాళ్ళను ఎలా నాశనం చేసి చంపేసి ఒక ఫ్యామిలీ కావాలనుకున్న వాళ్ళకి ఒక ఫ్యామిలీ లేకుండా చేసిన పాయింట్ ను మనల్ని ఏడిపించేస్తుంది. అలాంటి ఎమోషనల్ పాయింట్ మీద ఎక్కువ పడిపోవడం వల్ల కొంచెం లాగేమో అనిపించినట్టుగా. కానీ ఆ స్టోరీకే విడివిడిగా చూస్తే అన్ని బాగుంటాయి, ఎక్కడ మనకు బోర్ కొట్టే, కాకపోతే కొన్ని కనెక్ట్ చేసినప్పుడు రొటీన్ గా వచ్చిందేమో అనిపిస్తుంది. కానీ సినిమా మాత్రం ఆ ఇంట్రెస్టింగ్ గా మనల్ని హ్యూమర్ టచ్, వాళ్ళ ఎంట్రీలు, ఎవడైతే చంపియాలనుకున్నాడో వానికే దయ్యం పట్టడాలు, మొదటి నుంచి మనల్ని
ఆ కథలో ఏం జరిగింది అనే పాయింట్నే ఉంటది కానీ ఎక్కడ మనకు బోర్ కొట్టించాడు అనే పాయింట్ రాదు. ఇంకా ఇంకా డైరెక్షన్ గురించి చెప్పుకుంటే ఆనందరావు ఫస్ట్ హాఫ్ రాసిన విధానం వేరే, సెకండ్ హాఫ్ సాదా సీదాగానే ఎమోషనల్ టచ్ను ఎక్కువగా వాడాలనుకున్నాడు. ఎమోషనల్ టచ్ కానీ సినిమాటోగ్రఫీ గురించి ఆ ఎడిటింగ్ అంతా సూపర్. ఫైనల్గా చెప్పాలంటే మొదటి ఫస్ట్ హాఫ్ అంతా ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ ఎమోషనల్ టచ్ చేసి సమాజంలో జరుగుతున్న ఒక్కొక్క సీన్లను మనల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు, సమాజంలో మనల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, చిన్న బేస్ పాయింట్లన్నీ వదిలేసి మనల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అందరూ అని పాయింట్ ఉంటే చాలా ఎమోషనల్గా, డబ్బుల కోసం పక్కని ఇబ్బంది పెట్టేసి ఎమోషనల్గా అనిపిస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.